హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ పెన్షనర్లకు హెల్త్ కార్డ్ గురించి ముఖ్యమైన తాజా సమాచారం అయితే ఈ వీడియోలో ఉంది. సో వీడియోని అయితే ఎక్కడ గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడే పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది. ఈ వీడియోలో హెల్త్ కార్డ్‌ని ఎలా డౌన్‌లోడ్ చేసుకోవాలనేంత వరకు అయితే మనమైతే తెలుసుకోబోతున్నాము. సో ముందుగా అయితే వీడియో చూస్తున్నారు. వీడియోకి ఒక లైక్ చేయండి. అలాగే ఈ వీడియోని తోటి పెన్షనర్స్‌తో అయితే షేర్ చేయండి. ఇక మనం ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. ఇక్కడ ఏపీ పెన్షనర్ల హెల్త్ కార్డ్‌కి సంబంధించి ముఖ్యమైన సమాచారం ఒకటుంది. ఇటీవల ప్రభుత్వం మారింది. కాబట్టి ప్రభుత్వం మారినప్పుడు ఉద్యోగుల పెన్షనర్ల హెల్త్ కార్డులు ఈహెచ్ఎస్ కార్డ్ అంటాము. ఈహెచ్ఎస్ కార్డులను కొత్తగా డౌన్లోడ్ చేసుకుంటూ ఉంటాము. అయితే డౌన్లోడ్ చేసుకునే క్రమంలో ఉద్యోగులకు సంబంధించి ట్రెజరీ ఐడి ద్వారా డౌన్లోడ్ చేసుకుంటాము. మరి పెన్షనర్లు ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి అనేది ఒక ప్రశ్న. సో ఎందుకంటే పెన్షనర్లకి ట్రెజరీ ఐడి అనేది ఉండదు. కాబట్టి పెన్షన్లకు సంబంధించి పెన్షన్ పేమెంట్ ఆర్డర్ ఐడి అంటే పీపీఓ ఐడి మాత్రమే ఉంటుంది. ఈ పీపీఓ ఐడి అనేది జూన్ 1, 2020కి ముందు రిటైర్ అయిన వారందరికీ కేటాయించారు. అలాగే జూన్ 1, 2020 తర్వాత రిటైర్ అయిన వారికి పీపీఓ ఐడి అయితే కేటాయించలేదన్నమాట. కాబట్టి జూన్ 1, 2020 తర్వాత రిటైర్ అయిన వారికి పీపీఓ ఐడి అనేది ఉండదు. మరి వీళ్ళకి ఏముంటుందంటే సిఎఫ్ఎంఎస్ ఐడి ఉంటుంది. కాబట్టి జూన్ 1, 2020 తర్వాత రిటైర్ అయిన వారంతా కూడా సిఎఫ్ఎంఎస్ ఐడి ద్వారా ఈహెచ్ఎస్ కార్డులను డౌన్లోడ్ చేసుకోవచ్చు. అంతేకాకుండా కొత్తగా రిటైర్ అయిన వారికి అయితే ఎంప్లాయీస్ హెల్త్ కార్డు 6 నెలల వరకు మాత్రమే పనిచేస్తుందన్నమాట. సో రీసెంట్‌గా రిటైర్ అయిన వాళ్ళకి ఎంప్లాయీ హెల్త్ కార్డ్ ఉంటుంది కదండీ! అది ఒక 6 మంత్ మాత్రమే వ్యాలిడిటీ ఉంటుంది. ఈలోపు మనము మన యొక్క హెల్త్ కార్డ్‌ని అయితే పెన్షనర్ హెల్త్ కార్డ్‌ని డౌన్లోడ్ చేసుకోవాలి. సో తర్వాత ఇక్కడ ఉంది కదండీ! మనకు తర్వాత పెన్షనర్ కింద హెల్త్ కార్డ్‌ని అయితే తీసుకోవాలి. ఇదైతే గమనించగలరు. ఇప్పుడు మనము హెల్త్ కార్డ్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి, ఏం కథ అనేది పూర్తిగా ఈ వీడియోలో తెలుసుకుందాము. సో ఇప్పుడు మనం ప్రాక్టికల్‌గా అయితే తెలుసుకుందాం ఫ్రెండ్స్. ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే ఇక్కడ ఈహెచ్ఎస్ కార్డ్ డౌన్లోడ్ పీడిఎఫ్ 2024 అని అయితే ఉందన్నమాట. సో కాబట్టి ఇక్కడ మనకు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ పెన్షనర్స్‌కి ఈహెచ్ఎస్ కార్డులను డౌన్లోడ్ చేసుకునే విధానం అయితే ఈ పేజీలో ఉంది. ఈ పేజీ లింక్‌ని అయితే నేను డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. ఫస్ట్ అయితే ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో డైరెక్ట్‌గా చూసేద్దాం. తర్వాత వివరంగా అయితే చర్చించుకుందాము. సో మొదటగా ఈ లింక్‌ని అయితే క్లిక్ చేయాలి. నేను లింక్‌ని అయితే క్లిక్ చేశాను. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకు ఇది కొత్త వెబ్సైట్ అండి. సో ఇది చంద్రబాబు గారు వచ్చిన తర్వాత తీసుకొచ్చిన కొత్త వెబ్సైట్ అయితే ఇది. సో ఇది మనకు డౌన్లోడ్ చేసుకునే లింక్ అయితే కావాలి. సో ఈహెచ్ఎస్ కార్డ్ డౌన్లోడ్ లింక్ అనేది మనకి ఇక్కడ అయితే కనిపిస్తుంది. ఈహెచ్ఎస్ కార్డ్ డౌన్లోడ్ లింక్ దీని మీద అయితే మనం క్లిక్ చేస్తాము. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకు హెల్త్ కార్డ్ డౌన్లోడ్ అని అయితే చూపిస్తుంది ఆప్షను. సో ఇక్కడ మనము ట్రెజరీ ఐడి అనేది ఎంటర్ చేయాల్సి అయితే ఉంది. 7 డిజిట్ ట్రెజరీ ఐడి అది కూడా ఇప్పుడైతే ఎంటర్ చేస్తాను. సో ఈ విధంగా మనము ట్రెజరీ ఐడిని ఎంటర్ చేస్తాము. ఎంటర్ చేసిన తర్వాత ఫైండ్ డీటెయిల్స్ మీద క్లిక్ చేస్తాము. చేస్తే మనకు ఈ విధంగా ట్రెజరీ ఐడితో పాటుగా ద ఎంప్లాయీస్ ఈహెచ్ఎస్ కార్డ్ కెన్ బి డౌన్లోడెడ్ యూజింగ్ ద ట్రెజరీ ఐడి ఇన్ పీడిఎఫ్ ఫార్మేట్. క్లిక్ ఆన్ బిలో డౌన్లోడ్ లింక్ అంటే మనకు ఇక్కడ డౌన్లోడ్ లింక్ అనేది ఇక్కడ మనకు కనిపిస్తుంది చూడండి. ఈ డౌన్లోడ్ లింకు దీని మీద ఇప్పుడు మనం అయితే క్లిక్ చేయాలి. క్లిక్ ఆన్ డౌన్లోడ్ లింక్ టు వ్యూ ద హెల్త్ కార్డ్స్ అంటే మీ ట్రెజరీ ఐడి అంటే మీ పేరు మీకు కానీ మీ స్పౌస్ కానీ మీ పిల్లలు కానీ ఉంటే వాళ్ళకి కూడా ఆ లిస్ట్ అయితే రావడం జరుగుతుందన్నమాట. సో ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్ ప్రొవైడింగ్ క్యాష్లెస్ మెడికల్ ట్రీట్మెంట్. ఇక్కడ మనకు క్యాష్లెస్ హాస్పిటల్స్ కూడా మనం ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాము. సో ఈ హెల్త్ కార్డు కనుక ఉన్నట్లయితే ఎంప్లాయీస్ కానీ పెన్షనర్స్ కానీ క్యాష్లెస్ ట్రీట్మెంట్ అనేది జరుగుతుంది. సో టు ద స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ అండ్ పెన్షనర్స్ ఇక్కడ క్లియర్గా చూడొచ్చు. పెన్షనర్స్
అండ్ దేర్ డిపెండెంట్ ఫ్యామిలీ మెంబర్స్. చూడండి ఇక్కడ మనకు ఇక్కడ క్లిక్ చేసిన తర్వాత పెన్షనరు మరియు పెన్షనర్ అయితే పెన్షనరు అండ్ ఫ్యామిలీ మెంబర్స్. అదే గనక ఎంప్లాయీ అయితే ఈ ఎంప్లాయీ అండ్ ఎంప్లాయీ యొక్క ఫ్యామిలీ మెంబర్స్ అలా లిస్ట్ అంతా మనకైతే ఇక్కడ రావడం జరుగుతుంది. దీనిపైన క్లిక్ చేసిన తర్వాత ద ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్ ఈహెచ్ఎస్ వాజ్ లాంచ్డ్ ఫర్ ఆల్ ఎంప్లాయీస్. క్లిక్ ఆన్ ద బిలో డౌన్లోడ్ లింక్ టు యువర్ ఆల్ హెల్త్ కార్డ్స్. డౌన్లోడ్ యువర్ ఆల్ హెల్త్ కార్డ్స్. మన ఫ్యామిలీ మెంబర్స్ మన ఫ్యామిలీ మెంబర్స్ అన్నీ కూడా ఇక్కడ మనము డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ఈ లింక్ మీద క్లిక్ అయితే చేద్దాము. చేసిన తర్వాత ఈ లింక్ లోడ్ అవుతా ఉంది. ఫ్రెండ్స్ కొన్నిసార్లు టెక్నికల్ ఇష్యూస్ వల్ల కూడా మనకు ఇవి డౌన్లోడ్ కాకపోవచ్చు అన్నమాట. సో కొన్నిసార్లు అయితే సర్వర్ బిజీ ఉంటుంది, కొన్నిసార్లు టెక్నికల్ ప్రాబ్లం వల్ల అయితే రాకపోవచ్చు. ఇప్పుడు ఏదో టెక్నికల్ ప్రాబ్లం అయితే ఉంది. సో పేజ్ అనేది లోడ్ అవుతానే ఉంది కానీ డౌన్లోడ్కి అయితే రావడం లేదు. సో ఇది అలా కొద్దిసేపు పక్కన పెట్టేస్తే మనము అసలు టాపిక్ అయితే వచ్చేద్దాము. సో ఇక్కడ మనము ఫ్రెండ్స్ ఈ విధంగా అయితే చూపిస్తున్నాం ఫ్రెండ్స్. ఇది మొత్తం డ్యూ టు సమ్ ఇష్యూస్ యువర్ రిక్వెస్ట్ కాంట్ బి ప్రాసెస్ రైట్ నౌ, ప్లీజ్ ట్రై అగైన్ లేటర్ అనేది ప్రస్తుతానికి అయితే చూపిస్తుంది. సో మనకు తెలిసిందే గత కొద్ది రోజులుగా ప్రొటెస్ట్స్ అయితే జరుగుతున్నాయి. సో అందువల్ల హెల్త్కి సంబంధించి అన్నీ కూడా చాలా వరకు మనకు ఓపెన్ అవ్వవు అన్నమాట. సో హెల్త్ కార్డులు ఈ 2 రోజులు ప్రొటెస్ట్ ఆగే వరకు ఈ హెల్త్కి సంబంధించి అయితే మొత్తం అన్ని బంద్ ఉన్నాయి ఫ్రెండ్స్. అందుకే డ్యూ టు సమ్ ఇష్యూస్ యువర్ క్యూరీ కాంట్ బి ప్రాసెస్ రైట్ నో, ప్లీజ్ ట్రై అగైన్ లేటర్ అని అయితే చూపిస్తుంది. సో అది త్వరలో అయితే ఇవి డౌన్లోడ్ అవుతాయి. ప్రాసెస్ అయితే ఇదే ఫ్రెండ్స్. సో ఇక విషయానికి వచ్చినట్లయితే ఇక్కడ మనకు ఈహెచ్ఎస్ కార్డ్ పీడిఎఫ్ ఫర్ 2024 అని ఈ పేజ్ లింక్ అయితే నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో ఈ పేజీలో ఉద్యోగులకు సంబంధించి ఈహెచ్ఎస్ కార్డులను డౌన్లోడ్ చేసుకునే విధానాన్ని అయితే తెలుసుకోవచ్చు. సో ఇప్పుడు ఈహెచ్ఎస్ కార్డ్ని ఎన్టీఆర్ వైద్య సేవ అనే పేరుతో అయితే తీసుకొని రావడం జరిగింది. ఇక్కడ మనకు ఎన్టీఆర్ వైద్య సేవ వెబ్సైట్ అయితే ఈ విధంగా ఉంది, చూసుకోవచ్చు. సో ఈ విధంగా అయితే కొత్త వెబ్సైట్ అయితే లాంచ్ చేయడం జరిగింది. ఇక కనుక ప్రతి ఒక్క ఉద్యోగి మరియు పెన్షనర్ న్యూ ఈహెచ్ఎస్ హెల్త్ కార్డ్ని అయితే అప్డేట్ చేసుకొని మీ ఫోన్లో సులభంగా అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చండి. సో ఇప్పుడు చెప్పిన ప్రాసెస్ ప్రకారంగా మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఎటువంటి రుసుము కూడా చెల్లించాల్సిన అవసరం లేదు. పీడిఎఫ్ ఫార్మేట్లో అయితే ఎటువంటి రుసుము అయితే అవసరం ఉండదు. ఒకవేళ మీరు దాన్ని లామినేషన్ చేయించుకోవాలి లేదా పీవీసీ కార్డుగా అంటే ప్లాస్టిక్ కార్డుగా ఇట్లా రావాలి అని అంటే దానికి మీరు ఖర్చు పెట్టుకోవాల్సి ఉంటుంది. సో ఎటువంటి లాగిన్ కూడా అవసరం లేదండి. ఇప్పుడు నేను చేసిన పద్ధతి ప్రకారం జస్ట్ ట్రెజరీ ఐడిని ఎంటర్ చేస్తే వచ్చింది. సులభంగా 7 అంకెల హెచ్ఆర్ఎంఎస్ నెంబర్ ఉంటే చాలు. ఈ కార్డ్ని సులభంగా మీరు మీ ఫోన్లోనే డౌన్లోడ్ చేసుకోవచ్చు కాబట్టి ఎక్కడికి కూడా వెళ్ళాల్సిన అవసరం లేదు. అప్పటికప్పుడు మీరు హాస్పిటల్కి వెళ్ళిన సరే అప్పుడు మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇంటర్నెట్ షాప్లో డబ్బులు ఖర్చు పెట్టాల్సిన అవసరం కూడా అయితే లేకుండా ఈ సర్వీస్ను ఉపయోగించుకోవచ్చు. సో కాబట్టి ఇక్కడ మనకు న్యూ ఎంప్లాయీ ఐడిలో ఏమేమి ఉంటాయనేది ఇప్పుడు చూద్దాము. సో ఇప్పుడు మనం డౌన్లోడ్ చేసుకోబోయే ఐడిలో ఎంప్లాయీస్కి పెన్షనర్స్కి హెల్త్ స్కీమ్ నమూనా అంటే కార్డు అయితే ఈ విధంగా ఉంటుంది. సో ఈ విధంగా కార్డు విషయానికి వచ్చినట్లయితే ఎంప్లాయీ హెల్త్ స్కీమ్ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అని ఉంటుంది. ఇక్కడ నేము, తర్వాత జెండరు, డేట్ ఆఫ్ బర్త్, ఈ విధంగా రిలేషన్షిప్ అంటే మీకా లేదంటే మీ సన్నా లేదా వైఫ్ అట్లా, ఆ తర్వాత బ్లడ్ గ్రూపు, తర్వాత పెన్షనర్ ఐడి, విధంగా డిపార్ట్మెంటు అవన్నీ ఉంటాయి. సో ఇది కొత్తగా డౌన్లోడ్ అయిన కార్డు కాబట్టి దీనిపైన డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవ ట్రస్ట్ అనే ఇది ఒక మనకైతే ఇక్కడ మెన్షన్ చేసింది చూడండి, రెడ్ కలర్ బాక్స్లో ఇలా అయితే వస్తుంది. ఇకపోతే బ్యాక్ సైడ్ చూసుకున్నట్లయితే ఇక్కడ మనకు చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ సిఇఓ
సంతకం అయితే ఉంటుంది. ఇక్కడ మనకు క్యూఆర్ అయితే ఉంటుంది కార్డుకు సంబంధించి. దాన్ని స్కాన్ చేసినా కూడా కార్డ్ అయితే ఓపెన్ అవుతుంది. ఇక హెల్త్ కార్డ్ నెంబరు, ఇక్కడ అడ్రస్సు, ఆ విధంగా విలేజు, మండల్, డిస్ట్రిక్ట్, ఫోన్ నెంబరు ఇవన్నీ అయితే ఉంటాయి. మళ్ళీ ఇక్కడ మనకు బ్యాక్ సైడ్ ఇంగ్లీష్‌లో అయితే ఈ వెబ్‌సైట్ అయితే ఉంటుందన్నమాట. కొత్త వెబ్‌సైటు. తర్వాత ఈ పేజీని కింద ఇచ్చినటువంటి లింక్ ద్వారా అంటే మొదటగా మనము ఈ విధంగా అయితే ఓపెన్ అయింది. మనకి ఇక్కడ ట్రెజరీ ఐడీని అయితే మనము ఎంటర్ చేశాము. ఎంటర్ చేసిన తర్వాత మనకు ఈ విధంగా 7 లెటర్స్ హెచ్ఆర్ఎం నంబర్ ఎంటర్ చేసాం. తర్వాత ఫైండ్ డీటెయిల్ మీద క్లిక్ చేసాము. ఈ విధంగా ఓపెన్ అయింది. ఈ విధంగా కూడా మనకొచ్చింది. ఇక్కడ క్లిక్ మీద క్లిక్ చేస్తే ప్రస్తుతానికైతే టెక్నికల్ ఇష్యూ వల్ల అయితే డౌన్‌లోడ్ కాలేదు గానీ, మామూలుగా అయితే డౌన్‌లోడ్ హెల్త్ కార్డ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయగానే మనకు ఈహెచ్ఎస్‌లో ఎంతమంది కుటుంబ సభ్యులు ఉంటారో వాళ్ళ పేర్లు మరియు వివరాలు అయితే చూపిస్తుంది అక్కడ. అక్కడి నుంచి మీరు మీ కుటుంబ సభ్యుల కార్డ్‌ని వేరువేరుగా డౌన్‌లోడ్ కూడా చేసుకోవచ్చు. ఇంగ్లీష్ లేదా తెలుగులో మీకు అక్కడ కంటెంట్ తెలుగులో కావాలన్నా మీ పేరు, మీ డీటెయిల్స్ తెలుగులో కావాలన్నా, ఇంగ్లీష్‌లో కావాలన్నా, ఏ భాషలో కావాలన్నా మీరు దానిపైన క్లిక్ చేసి డౌన్‌లోడ్ అయితే చేసుకోవచ్చు. మనకు నెక్స్ట్ అది రాలేదు. నెక్స్ట్ అది గనుక వచ్చినట్లయితే నెక్స్ట్ స్టెప్ వచ్చినట్లయితే అక్కడ నెక్స్ట్ స్టెప్‌లో ఇదే ఉంటుందండి. మనకు నెక్స్ట్ స్టెప్ రాకుండా సంథింగ్ డ్యూ టు అని చెప్పేసి అనేబుల్ వచ్చినది. సో, అక్కడ వచ్చిన తర్వాత మనం పీడీఎఫ్‌గా ప్రింట్ తీసుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది. దాన్ని లామినేషన్ కూడా చేపించుకొని పెట్టుకోవచ్చు. ఒకవేళ కొందరు వాళ్ళ అభిప్రాయం ప్రకారం పీవీసీ కార్డ్. సో, మీకు పీవీసీ కార్డ్ లాగా గట్టిగా ప్లాస్టిక్ కావాలనుకుంటే మీరు మీ దగ్గరలో ఎక్కడైనా ఇంటర్నెట్ షాప్‌లోకెళ్ళి దీనికి సంబంధించి పీవీసీ కార్డ్‌లను అక్కడ మనం అడిగామంటే వాళ్ళు వెంటనే ఈ విధంగా చేసి దానికి సంబంధించి ఒక రూ. 50 ఎంతో తీసుకొని గట్టి కార్డ్, ప్లాస్టిక్ కార్డ్ అయితే ఇస్తారు. సో, దాన్నయితే మనము జేబులో పెట్టుకున్నా ఏం కాదనమాట. సో, ఈ విధంగా అయితే ఉంటుంది. సో, ఇక్కడ మనకు హెల్త్ లిస్ట్ ఆఫ్ హాస్పిటల్స్ కూడా చూద్దాము. సో, ఈ హాస్పిటల్స్ ఏపీకి సంబంధించి ఏపీలో ఉన్నట్లయితే మీరు ఇక్కడ మనకు గవర్నమెంట్ హాస్పిటల్స్ అయితే ఎన్ని ఉన్నాయి? 313 ఉన్నాయి. ప్రైవేట్ హాస్పిటల్స్ 1345 ఉన్నాయి. తెలంగాణలో ఉన్నామంటే మనము తెలంగాణలో గవర్నమెంట్ హాస్పిటల్ 29, ప్రైవేటు 65. అదే మనం ఒకవేళ తమిళనాడులో ఎమర్జెన్సీ ఉన్నట్లయితే అక్కడ 15 గవర్నమెంటు, 17 ప్రైవేటు. కర్ణాటకలో కూడా మనకైతే ఈ క్యాష్‌లెస్ హాస్పిటల్స్ ఉన్నాయి. గవర్నమెంట్ అయితే 25, అలాగే ప్రైవేట్ అయితే 26. ఇక మనము డీటెయిల్డ్‌గా వెళ్ళాలి అంటే ఇందులోకెళ్తే డీటెయిల్డ్‌గా ఈ విధంగా ఓపెన్ అవుతాయి. సో, మీరు ఇక్కడ ఏ ఊర్లో ఉన్నారు? కర్నూలులో గవర్నమెంటా? ప్రైవేటు. దానిపైన క్లిక్ ఇచ్చిన తర్వాత ఈ విధంగా హాస్పిటల్ లిస్టు, వాళ్ళ ఫోన్ నంబరు, వాళ్ళ యొక్క డీటెయిల్స్ అన్నీ ఇక్కడ మనం చూడొచ్చు. హాస్పిటల్ నేమ్ ఫస్ట్ ఓపెన్ అయింది. తర్వాత స్టేటు, డిస్ట్రిక్టు, మండలు, ఇక స్పెషలైజేషన్స్ అంటే అక్కడ అవైలబుల్ ఉన్నవి. ఇక్కడ వాళ్ళ యొక్క కాంటాక్ట్ నంబరు. సో, ఈ విధంగా కాంటాక్ట్ నంబరు మొత్తం అన్నీ కూడా మనకైతే ఇక్కడ ఇచ్చేశారనమాట. సో, ఇవన్నీ డీటెయిల్స్ అండి. ఈ విధంగా అయితే ఉంటుంది. మీరు మోస్ట్‌లీ క్యాష్‌లెస్ అయితే ఎంచుకోవచ్చు. క్యాష్‌లెస్ ద్వారా మనకేమవుతుందంటే మనం డబ్బులు పెట్టాల్సిన అవసరం ఏమి ఉండదు. సో, డైరెక్ట్‌గా క్యాష్‌లెస్‌లో అయిపోతుందనమాట. ఫ్రెండ్స్. నేనైతే ఈ లింక్‌ని డిస్క్రిప్షన్‌లో అయితే ఇస్తాను. ఈ లింక్ మీరైతే దీని ద్వారా కార్డ్ డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. దీని ద్వారా హాస్పిటల్ లిస్ట్ చెక్ చేసుకోవచ్చు. మీకు ఇక్కడే మీకు మ్యాటర్ అంతా కూడా అవైలబుల్ అయితే ఉంటుంది. ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. సో, వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా వీడియోకి ఒక లైక్ చేసి, అలాగే ఈ వీడియోని ఉద్యోగ పెన్షనర్స్‌తో షేర్ చేయండి. పెన్షనర్స్‌కి కూడా ఉద్యోగులకి కూడా సేమ్ ప్రాసెసే అండి. సో, కాబట్టి ఇది పెన్షనర్స్‌కి, ఉద్యోగులకి సేమ్ ప్రాసెస్ అయితే ఉంటుంది. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు దయచేసి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. డిస్క్రిప్షన్‌లో లింక్ అయితే తప్పకుండా చెక్ చేయండి ఫ్రెండ్స్.